సచ్చినోడా, న- నువ్వు నాకు మీనబావవిరా. ఏయ్ ఎక్స్ట్రా లాపి తిను. ఏయ్, జాగ్రత్త. ఇప్పుడు ఓకేనా? నువ్వింత ప్రేమను చూపిస్తుంటే పొలం మారడం తగ్గడం ఏంట్రా? ప్రాణం పోయినా నీ ప్రేమ కోసం తిరిగొస్తుంది. ఇదే ప్రేమతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండిరా. అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? అలాంటి భర్త ఉంటే ఎందుకు బాగుండదు? అద్భుతంగా ఉంటుంది. సచ్చినోడా, ఇంతక్కడి దాకా నన్ను తిట్టి మా అమ్మ వాళ్ళ దగ్గర పేరు కొట్టడానికి ఏం బిల్డప్లు ఇస్తున్నావురా? ఒరే చిన్న మనవడా, నువ్వు అసలకే కోతిలాగా తింగరవుడివి. నా మనవరాల్ని ఎలా చూసుకుంటావో ఏంటో అనుకున్నాను. పర్వాలేదురా, కాస్త బుద్ధిమంతులా ఉన్నావే, బాగానే చూసుకుంటున్నావు. నా సంగతి సరేగానమ్మా, నువ్వేంటి మా ఇంట్లోకి ఇంత ధైర్యంగా ఎంట్రీ ఇచ్చావు? నీ భద్రకాళి కూతురు భద్రావతి చూస్తే మామూలుగా ఉండదు. రే, నాకేంట్రా భయం? నా పెద్ద కూతురు అందరి దగ్గర పెద్ద పూలేమో, కాని నా దగ్గర పిల్లిరా, పిల్లి. నన్ను చూస్తే గజ 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 వణికిపోద్ది. అయ్య బాబోయ్, అవునా? అంత గజగజ వణికిపోతుందా? సరే, ఇదే మాట అక్కడున్న మీ పెద్ద కూతురికి చెప్పండి. ఏంట్రా, భద్రావతి వచ్చిందా? భయపెట్టి చంపేవు కదరా. అమ్మా ప్రేమ, నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసేసరికి నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? నీకు దూరంగా ఉండటం ఈ అమ్మ వల్ల కావట్లేదమ్మా. అమ్మా, వదినా, బెంగళూరు వెళ్లాల్సిన ట్రైను భద్రాచలం వచ్చినట్టు మీరు ఇలా వచ్చారేంటి? కలిసిందాంరా సినిమాలో లాగా మన రెండు కుటుంబాలు కలిసిపోయాయేంటి? ఆ రోజు కోసమే 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాన్రా. కాని నా గొంతులో ప్రాణం ఉండగా ఆ సంతోషాన్ని నా కళ్ళారా చూస్తానో లేదోనని భయంగా ఉంది. ప్రేమ, మేము వెళ్ళొస్తాం, నువ్వు జాగ్రత్త. అమ్మా, ఎలాగూ ఇంత దాకా వచ్చారు, ఇంకాసేపు తనతో పాటు ఉంటే తను సంతోషంగా ఫీల్ అవుతుంది కదా. ఉండాలనే ఉండన్నయ్యా, కాని బాగోలేని కూతుర్ని కళ్ళారా చూసుకోటానికి కూడా నాకు దొంగతనంగా రావాల్సిన పరిస్థితి వచ్చిందన్నయ్య. మీ ఇంట్లో వాళ్లకున్నంత విశాల హృదయం మా ఇంట్లో వాళ్ళకు కూడా ఉండుంటే ఈ 25 ఏళ్ళు మన రెండు కుటుంబాలకి ప్రతిరోజు పండగలాగే ఉండేదన్నయ్య. అన్ని రోజులు ఒకేలా ఉండవులే అమ్మా, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. వస్తానమ్మా, నువ్వు జాగ్రత్త. వెళ్ళొస్తాను బాబు. ప్రేమ, జాగ్రత్తగా ఉండమ్మా. ఒరే మనవడా, ఇలారా, రా, ఇలా కూర్చో. త్వరగా పాపనో బాబునో కాని ఈ ఆనందాన్ని ఇంకా పెంచండి, ఇంకా పెంచండి, సరేనా? వదలవే. ఏయ్, వదులు. ఏం పట్టే బాబు నువ్వు. ఏది ఏమైనా ఈ మధ్య మా అమ్మ ఈ 2 ఏళ్లకు వారధిగా ఉండి రాకపోకలు బాగానే సాగిస్తుంది. అలాగే మా వదినకు ఈ మధ్య ధైర్యం అగ్నిపర్వతంలా ఫుల్లుగా తన్నుకొచ్చేస్తుంది. నువ్వు ఉండవయ్యా బాబు. ధైర్యమా నా పొందా? ఎక్కడ మీ అన్నయ్య కాని మీ పెద్దక్క కాని చూస్తారేమోనని భయంతో వణికి చేస్తున్నాను. ఎక్కడికెళ్ళొస్తున్నారు? అది అడుగుతుంటే మాట్లాడరేంటి? ఎక్కడికెళ్ళొస్తున్నారు? ఎక్కడికంటే కూరగాయలు కూరగాయల కోసం వెళ్ళొస్తున్నాం. అవునదిరా, కూరగాయలకే వెళ్ళొస్తున్నాం. కూరగాయలకే. మరి కూరగాయలే అంటే అవి రేట్లు ఎండల్లాగా బాగా మండిపోతుంటే ఎందుకని వచ్చేసాం. అవును పెద్దక్క, కూరగాయల రేట్లు మామూలుగా మడిపోవట్లేదు. టమాటాలు కేజీ 15 రూపాయలంట, పచ్చిమిరపకాయలైతే 20 రూపాయలు కేజీ అంట. మిరపకాయల్లో ఘాటు కంటే రేటు ఘాటు ఎక్కువగా ఉందంట. నువ్వు నోరు పుస్తున్నాడు. మీరు మర్యాదగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. అంటే పిల్లకి బాగోలేదు కదా, ఎలా ఉందో ఏంటోనని ఒకసారి చూసొస్తే బాగుంటుందని. బుద్ధుందా మీకు? అసలు గీత దాటానికి వీలేదు అని చెప్తుంటే మన శత్రువుని ఇంటికి వెళ్ళొస్తారా? ప్రేమని చూడాలంటే గీత దాటాల్సిందే. గేట్లో నుంచి లోపలికి వెళ్లాల్సిందే కదా భద్రా. మరి లేకపోతే ఎలా చూడగలను చెప్పు? అమ్మా, నువ్వు మాత్రం బావ మీద కోపం రాజు, ఒరే రామరాజు అంటూ గీత దాటి వెళ్ళొచ్చా? రే నోర్మయ్. ఇంతకీ నా మేనకోళ్ళకి ఎలా ఉంది? కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే భర్తున్నాడు, ప్రాణంగా చూసుకునే కుటుంబం ఉంది. ఇంకా తనకేం లోటుంటుంది వదినా? రేవతి, ఇంతకీ కాలు నొప్పి తగ్గిందంట? కాస్త పర్వాలేదంట వదినా, మెల్లమెల్లగా నడవగలుగుతుంది. టాబ్లెట్లు మిస్ అవ్వకుండా టైంకి వేసుకుంటుందా? త్వరగా తగ్గుతుందని చెప్పారా? నువ్వే వచ్చి అడగచ్చు కదా.
మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. నా భార్యను నేను చూసుకోగలను అని నా మనోడు మనతో ఛాలెంజ్ చేసిన ప్రకారం దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మేనకోడలంటే నీకు పంచప్రాణాలని మాకు తెలుసులే. మమ్మల్ని వెళ్ళొద్దంటున్నావు గాని నువ్వు నీ మేనకోడల్ని చూడకుండా ఉండగలవా ఏంటి? రావే. ఏంటక్క నువ్వు కూడా వచ్చి ప్రేమను చూస్తావేంటి? రేయ్. అసలు యాక్సిడెంట్ అవ్వడం, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఇదంతా ఎలా జరిగింది? ఏమై ఉంటుంది? నాకెందుకు అదే యాక్సిడెంట్ లా అనిపించడం లేదమ్మా. ఎవరో కావాలని చేశారనిపిస్తుంది. సారీ సారీ అమ్మా. అరగంట నుండి ఆలోచిస్తూనే ఉన్నారమ్మా. ఆ స్థలం మా నాన్నదేనమ్మా. పేరు మార్చుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను. ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి. అయ్యో, కంగారు పడకండి. మీరు మీ పేపర్స్ నిజాయితీగానే ఉన్నాయి. నేనే వేరే ధ్యాసలో ఉన్నాను. సారీ. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఎంతమంది చుట్టూ తిరిగినా అంత కావాలి ఇంత కావాలని చెప్పులు అరిగేలా తిప్పించుకున్నారు, కానీ మీరు మాత్రం నిజాయితీగా పనిచేసి పెట్టారమ్మా. చల్లగా ఉండండి. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేనమ్మా. మారుపేరైనా నిప్పు లాంటి మా నర్మదా మేడంకి ఈ దోస్త్ సెల్యూట్. ఏ దివ్య, ఏంటిది? షటప్. అయినా ఈ నిజాయితీతో వచ్చేదే ఉంది. మిత్రుల కంటే శత్రువులే కట్టలు కట్టలుగా పోగవుతున్నారు. కరెక్ట్ గా చెప్పావు. అయినా మేడం గారేంటి పొద్దు పొద్దున్నే పరజ్ఞానంలో ఉన్నారు? సాగర్ గురించి రొమాంటిక్ థింకింగా ఏంటి? ఏయ్, ఆఫీస్లో ఏంటి ఆ మాటలు? అది కాదే, నీకు చెప్పాను కదా, మా బావగారికి యాక్సిడెంట్ అవ్వబోతుంటే ప్రేమ సేవ్ చేయడం గురించి. అవునవును, ప్రేమకి గాయాలయ్యాయన్నావు కదా, ఇప్పుడు ఓకేనా తను? కొంచెం పర్లేదు. ఆ యాక్సిడెంట్ మీద ప్రేమకి నాకు ఒక డౌట్ ఉంది. అది నిజమో కాదో తెలుసుకోవాలి. స్పాట్ నుండి ఆ లారీ డ్రైవరు రెండు మిస్సింగే. ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఆర్టీఓ ఆఫీస్లో మన కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? ఆ ఉన్నాడు, ఆ ప్రసాద్ గాడు. ఏయ్, ఏ సారీ, అది మీ నాన్నగారి పేరు కదా, ప్రసాద్ గారు ఉన్నారు కదా. ఆ ప్రసాద్కి ఫోన్ చెయ్యి. ఆ లారీ నంబర్ చెప్పి దాని డీటెయిల్స్, ఆ లారీ నడిపిన డ్రైవర్ డీటెయిల్స్ కనుక్కుంటాను. ఓకే. ఫోన్ చెయ్యి. హలో ప్రసాద్, వీలైనంత త్వరగా కనుక్కొని చెప్పు ప్రసాద్. థ్యాంక్ యూ. ఏడు తెలుసుకునేది పులుసులో పచ్చిమిరపకాయ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, డాన్సులు, దర్శకత్వం అన్ని మనమేనని కనిపెట్టడం దాని వల్ల కాదు కదా, దాని తల్లిలో జేజమ్మ వల్ల కూడా కాదు. ఆ నర్మద మన గురించి కనిపెట్టే లోపు దాని కాపురంలో సిచ్చుబుడ్డిలో ఎలిగించేద్దాం. పదండి. చలో. నమస్కారం సేటు. నమస్కారం రండి కూర్చోండి. బయటి చెప్పండి, ఏం కావాలి? మా అమ్మడ అందంలోనే కాదు, నగల్లో కూడా లచ్చిందేవికి పోటీ వచ్చేలాగా నగలు చూపించండి. అలాగేనండి. అయ్య బాబోయ్, అమ్మడో, ఇడ్లీ పాత్రలోంచి ప్లేట్లోకి నడుచుకుంటూ వచ్చిన ఇడ్లీలాగా దగదగలాడిపోతున్నావు. ఏంట దిక్కుమాలిన పోలిక నీ మొహంలాగానే ఉంది. అమ్మడో, సాక్షాత్తు జ్యువెలరీ షాపు ఓపెనింగ్ వచ్చిన కనక మహాలక్ష్మీదేవిలాగా ఉన్నావే. సేటు, పైసలు ఎంత? పైసలకి ఇస్తావా? 20 లాఖ్, 20 లక్షలు. వారిని అంతేనా? పొసోస్ ఆయన గారండి, కొట్టేయండి. చెక్కా క్యాషా? చెక్ వద్దులే, క్యాష్ వేయండి. ఓకే. బాగున్నాయి అమ్మడు. లేలో సెట్జీ, లేలో. ఏ క్యా హై? 20 లక్షలు అంటే 100 రూపాయలు ఇచ్చి లేలో అంటున్నారు. ఆప్కో మజాక్ హై క్యా? నాతో పొద్దునే ఆటలాడుతున్నారా? నాతో తమాషాగా ఉందా మీకు? తమాషా లేదు, సమోసా లేదు సేటు. మిగతా బ్యాలెన్స్ ఖాతాలో రాసుకోండి. నెల ఈఎంఐ ద్వారా కట్టేస్తాం. మీరెవరో నాకు తెలీదు, మీ ముక్కు ముఖం నాకు తెలీదు. ఖాతాలో రాసుకో అని కామెడీ చేస్తున్నారా? నికాలో, పూరే నగలు నికాలో. 1 మినిట్ సేటు, 1 మినిట్. మా అమ్మడో ఎవరు అనుకుంటున్నావు? రామరాజు గారింట్లో కొవ్వు తెలిగించిన పెద్ద కోళ్ళ మరి. ఇప్పుడు కూడా మా ఖాతా ఇవ్వా? ఇస్తాను. రామరాజు గారితో ఒక మాట చెప్పించండి, అలాగే ఇస్తాను. అవునా? రామరాజు గారు ఒక మాట చెప్తేనే ఇస్తారా? సరే సేటు, ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? రామరాజు గారు రెండో కోడలు రెండో కొడుకు మీ దగ్గర 10 లక్షలు ఖరీదు చేసే నగలు తాకట్టు పెడితే మీరు 20 లక్షలు ఇచ్చారు కదా, మరి రామరాజు గారు చెప్తేనే ఇచ్చారా మీరు? మరి రెండో కోడలకు ఒక న్యాయం, పెద్ద కోడలకు ఒక న్యాయమా మీ దగ్గర?
తప్పు సేటు, చాలా పెద్ద తప్పు చేశావు. ఇడ్లీకి దోశకి ఇవ్వాలి, ఎందుకంటే రెండింటికి మినపగుళ్ళే వాడతారు కాబట్టి. అంతేకాని దోశ కంటే ఇడ్లీని చిన్న సోపు చూడకూడదు, చిన్న సోపు చూడకూడదు. ఆయన గారండి వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఉద్యోగులండి. తిరిగి ఇస్తారనే నమ్మకంతో ఇచ్చాను. మరి మీరు కూడా తీరుస్తారని ఏ నమ్మకంతో ఇవ్వాలి? ఏడు చెట్టు గవర్నమెంట్ ఉద్యోగస్తులు తిరిగి తీరుతారనే నమ్మకంతో ఇచ్చారా? ఆ సాగర్కి జీతం ఎంతో తెలుసా? 50,000. కానీ మీ 20 లక్షలకి వడ్డీ ఎంత? 60,000. నెల వడ్డీ కట్టడానికి అతని జీతం సరిపోదు. మరి 20 లక్షలు మీకు కడతారా? ఎప్పటికి కడతారు? ఇవ్వాల్సింది కూడా చాలానే ఉంది కదా. ఆ శాలరీ డబ్బులు మీకిత్తా కూకుంటే మా మావయ్య గారు ఊరుకుంటారా? పైగా మీ దగ్గర నగలు తాకట్టెట్టినా 20 లక్షలు మా మరిది గారు ఉద్యోగం కొనుక్కున్నారని మా మావయ్య గారు మీ బస్సమైన కోపంతో రగిలిపోతున్నారు అక్కడ. మీకు మొదటి నెల వడ్డీ కట్టారా? లేదు, కట్టలేరు. ఈ నెలే కాదు, ఏ నెల కట్టలేరు. కట్టడానికి వాళ్ళ దగ్గర ఖర్చులు పోను డబ్బులు మిగలాలి కదా. మీరు చెప్పేది నిజమేనా? దొంగ ఎప్పుడు దొంగ మాటలు చెప్పడం. ఆయన గారండి, నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేటి సేటు? చెప్తే ఈ నగలేమన్నా మాకిస్తారా ఏటి? అందుకే వెళ్ళి రామరాజు గారిని అడుక్కోండి. వాళ్ళు చేసిన అప్పులకి కనీసం రామరాజు గారైనా తీరుస్తారు. లేదనుకో నీ డబ్బులు గోదాట్లో కొట్టుకుపోతాయి. నీ పరిస్థితి తుఫాన్లో కొట్టుకుపోయిన తువ్వాళ్ళగా అయిపోద్ది. మరే పెద్ద కోడలికి అప్పివ్వరంట, కానీ రెండో కోడలికి మాత్రం 20 లక్షలు గుడ్డిగా నమ్మించారు. మీ దగ్గర నగలొద్దు ఏవద్దు, మేము వేరే షాప్ కొనుక్కుంటాం. తీసి ఇదిగో మీ నగలు తీసుకోండి. ఇగో మీ నగలు. వస్తాం సెట్. హా, హా. అమ్మడో, ఎక్కడ మనం అంటించిన అగ్గిపుల్ల అక్కడ నర్మదా కాపురాన్ని ఫుల్లుగా తగలెట్టేస్తుంది. దీన్నే అదేదో సినిమాలో చెప్పిన బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అంటారు. మరి ప్రేమ అంటే నీకు ప్రేమ లేకపోతే హాస్పిటల్లో ప్రేమ కోసం నువ్వెందుకు ఏడుస్తావు? ఏరా, నాకు ప్రేమగా సేవలు చేస్తూ కూడా ఏదో తప్పక మొక్కుబడిగా చేస్తున్నానని నన్ను ఏడిపించి ఆట పట్టిస్తావా? ఉండరా, సమయానికి తగు సేవలు చేయని శ్రీవారి. ఏంట్రా, ఎవరిని అవతలకు వెళ్ళమంటున్నావు? అదే కాకిని ఏదో పెద్ద గాన కోకిల అన్నట్టు తెగ సింగుతుంది. తాగు. ఇంత అందమైన గొంతును పట్టుకుని కాకి గోలంటావేంట్రా? అబ్బబ్బబ్బబ్బబ్బ. మామూలు అందమైన గొంత. ఫైర్ ఇంజిన్ సౌండ్ ని, రోడ్ రోలర్ సౌండ్ ని మిక్సీలో వేసి మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూసింది చాలు గాని